ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. తిరుప్పావై 4వ పాశుரம். ஆழிமழை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வன் உருவம் போல் மெய் கருத்து பாழியந்தோளுடை பர்பநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாழாதே ஷார்கமுதைத்த சரமளை போல வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. సర్వవ్యాపకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని మనం తెలుసుకొని ఆ పురుషోత్తముణ్ణి కొలిస్తే కలిగే ఫలితాలను గురించి మనకు ఆండాళ్ తల్లి 3వ పాశురంలో వెల్లడించింది. అలాంటి పరమాత్ముణ్ణి మనము భక్తితో పూజిస్తే శక్తియుక్తులు కావాలి అంటే ముందు శారీరక శుద్ధి, ఆ తర్వాత అంతఃశుద్ధి అవసరం కదండి. అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వరుణుణ్ణి ప్రార్థించి వ్రతంలో భాగమైన స్నానానికై వర్షించమని కోరుకుంటోంది ఈ పాశురంలో. నువ్వు పుణ్యం చేసిన వారు ఉన్న చోట కురియడము, పాపం చేసిన వారు ఉన్న చోట కురియకపోవటం నీ స్వభావం. అలాగే మా పుణ్యాలనన్నింటినీ చూసి దానికి తగినట్టుగానే వర్షాన్ని ఇవ్వు. మేము చేసేది స్వయంగా ఆ ఆండాళమ్మ తల్లి చెప్తున్నటువంటిది కాబట్టి ఆమె భగవంతునితో పుణ్యాత్మునికి అతని పుణ్యమే రక్షిస్తుంది. మరి పాపాత్ముని రక్షించే వాళ్ళు ఎవరు? అందుకే ఆ పనిని అమ్మ తీసుకునింది. అంటే పాపాత్ములను పుణ్యాత్ముల దారిలోకి తీసుకొని వచ్చి వాళ్ళని రక్షించటం అన్నమాట. ఎంతటి పాపాత్ముడైనా కూడా పశ్చాత్తాపంతో శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అని శ్రీపాదములను ఆశ్రయించినప్పుడు తప్పకుండా క్షమించాలి. అలా కాకుండా ఇంకా పాపాలు చేస్తూనే ఉంటే అప్పుడు వాణ్ణి దండించాలి అనేటటువంటి ఉపాయాన్ని ఉపదేశించి మమ్మల్ని రక్షించే మాకు తల్లివైనావు ఓ ఆండాళ్ తల్లి అని చెప్తున్నారు. అలాగే గోదాదేవి మేము చేసే ఈ వ్రతం వల్ల లోకమంతా పాడి పంటలు సమృద్ధిగా పెరగాలి అని కోరుకున్నారు. మరి వీళ్ళు చేసే వ్రతానికి స్నానం అనేది చాలా ప్రధానం కనుక ఆ స్నానం చేయడానికి తగినంత నీరు సమృద్ధిగా ఉండాలని భావించారన్నమాట. మనిషిని మనిషిగా తీర్చిదిద్దే వ్రతం ఇది. మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేదే ఈ ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కలిగితే చాలు, ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ మనకు సహకరిస్తాయి, దేవతలందరూ సహకరిస్తారు. మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఆ దివ్య తత్వాన్నే నారాయణ అని అంటారని తెలుసుకున్నాం. ఈ తత్వాన్ని మనము ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. వేదవ్యాస భగవానుని కుమారుడు శ్రీసఖుడు ఇలా అంతటా దైవాన్ని దర్శించుకునేవాడట. ఆయనకు దేనిపైన వ్యామోహం లేనివాడట అవటంతో అలా వెళ్ళిపోతూ ఉండేవాడట. కానీ వేదవ్యాసుడు పుత్ర వ్యామోహంతో అతని వెంట పరిగెత్తేవాడు. వేదవ్యాసుడు పుత్ర అని పిలుస్తుంటే మరి ఆయన పిలుపుకు స్పందించేవాడు కాదట శ్రీసుఖుడు. కానీ చెట్లు, పక్షులు ఇవన్నీ కూడా పలికేవట ఓయ్ అంటూ. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శ్రీసుఖునిలో ఉన్న తత్వమే అన్నింటిలోనూ ఉంది కనుకనే అలా స్పందించాయి. ప్రతి వస్తువులోనూ అది ఉండబట్టే నిలబడుతుంది. దాన్ని మనం చూడగలగాలి. కానీ అది కనిపిస్తుందా? కనిపించదు. కాబట్టి మనం ఆ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించగలగాలి. ఆండాళ్ తల్లి మనిషిలోని మంచితనాన్ని మేల్కొల్పటానికి ఈ ధనుర్మాస వ్రతం ఆచరించింది. మనల్ని అలాగే ఆచరించమని కూడా చెప్తున్నారు. అందరితో కలిసి ఆచరించాలి అని చెప్తున్నారు. అందరితో కలిసి చేస్తేనే అది అనుభవయోగ్యం అవుతుంది. అందరికీ సామూహికంగా క్షేమం కలగాలని మనం ఈ వ్రతాన్ని చేస్తున్నాం. అలాంటి వాళ్ళనే ముముక్షువులు అంటారు.
మనము ఒక ముముక్షువుగా బ్రతకగలగాలి. తత్వాన్ని అంతటా చూడగలగాలి. పరమాత్మ తత్వాన్ని మనం కంటితో చూడలేం కనుక మన వంటి వారికి ఇష్టమయ్యే మన వంటి రూపాన్నే ధరించి మన పూజలను అందుకుంటుంటారు. కానీ అది మాత్రమే ఆయన రూపం కాదు. సామాన్యంగా భగవంతుడు తన పరివారం అందరితో కలిసి ఉంటాడు. లోకంలో ఒక్కొక్క ప్రయోజనం కోసం రకరకాల దేవతలను ఆశ్రయిస్తారు. కానీ ఒక్కరిని ఆరాధించి సకల ఫలితాలు పొందాలంటే ఏదైనా సాధన ఉందా అంటే అదే నారాయణుని ఆశ్రయించటం. సకల ఫలప్రదోహి విష్ణు అనేది మనకు ఋషివాక్కు. ఒక్క పరమాత్మను మనం ప్రసన్నం చేసుకుంటే ఇతర దేవతలందరూ మనకు సహకరిస్తారు. అందరూ భయపడే యముడు కూడా విష్ణు భక్తుల జోలికి మాత్రం వెళ్ళడానికి భయపడతాడు. భగవత్ ప్రేమ కలిగి విష్ణువుకే అంకితమైన వాళ్ళంటే యముడికి కూడా ప్రీతిపాత్రమే. మరి నారాయణ స్మరణ చేయటం వల్ల యమదూతులు అజామయుణ్ణి విడిచిపెడతారు. ఇది భారతంలో మనకి ఈ కథ ఉంది, మనందరికీ తెలిసిందే. అలాగే ఏ దేవతను కొలిచినా ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చేది ఎవరండి అంటే ఆ పరమాత్మే. భగవద్గీత 7వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇదే చెప్తారు. మనం ఒక్క శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకుంటే మిగతా దేవతలందరూ తామంతట తాము వాళ్లే వస్తారు అని. అలా వచ్చిన దేవతల్లో ముఖ్యమైనవాడు వరుణదేవుడు. ఆ వరుణదేవునికి ఆండాళ్ తల్లి చేసిన విన్నపం ఇలా ఉందన్నమాట. ఆళిమళై కన్నా, సముద్రం లోపలికి వెళ్ళి నీళ్లను గ్రహించు అని చెప్తున్నారు. పూర్వము ఇక్ష్వాకుల వంశంలో రాజు ఎవరాయన పేరేంటి, సగర చక్రవర్తి. అశ్వమేధ యాగం చేస్తుంటే దేవేంద్రుడు అసూయతో యజ్ఞాశ్వమును దొంగతనం చేసి పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి దగ్గర విడిచిపెడతాడనమాట. అప్పుడు ఆ సగర చక్రవర్తి యొక్క 6000 మంది సగర పుత్రులు ఆ గుర్రం కోసం వెతుకుతూ సముద్రం దగ్గర ఉన్న భూమిని తవ్వుతారనమాట. అప్పటి నుండి సముద్రానికి సాగరము అని పేరొచ్చింది. అలాంటి సముద్ర మధ్య భాగం ఆది సృష్టిలోనిది. అందులోని నీటిని తాగి ఎలా తాగమని విన్నవిస్తున్నారు? పైపైన నీటిని మాత్రమే కాదు, సముద్రము ఇసుక అయిపోయాలట. అన్ని నీళ్లను త్రాగి కైకరవేల్, మళ్ళీ తాగిన వాటినన్నీ దాచుకోవద్దు, నువ్వు ఉదారంగా మా పైన వర్షించు. ఆళి ఉల్పుక్కు, సముద్రం అట్టడుగ లోపల దాకా వెళ్ళి ముగందు కొడార్తేరి పీల్చుకో. ముందు నువ్వు తృప్తిగా కడుపు నింపుకో, తర్వాత చాలా ఎత్తుకు వెళ్ళాలి నువ్వు. ఊళి ముదల్వన్, సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలి కాంతి తరంగాలు కలిగి ఉంటాడో ఉరువంబోల్ మేకరుత్, అలాగే నీ ఆకారాన్ని కూడా సరిచేసుకో. పాళియుంతోళుడై పర్బనాభన్ కైల్ ఆళిపోల్ మిన్ని, బీటల వారి ఉన్న ఈ భూమికి ఒక్కసారిగా వర్షాన్ని ఇవ్వకూడదు. మొదట మెరవాలట. ఎలా మెరవాలి? తర్వాత ఉరమాలి, తరువాత కురవాలట. ఈ మెరవడంలో ఎలా మెరవాలి అంటే స్వయంగా ఆ సుదర్శన చక్రం మెరుస్తున్నట్టుగా ఉండాలట. వలంబురి పోల్ నిండ్రదిరిందు. ఎలా ఉరమాలి అంటే శ్రీ పాంచజన్యంలా, శంఖం ధ్వనిలా ఉరమాలట. ఆ ధ్వని ద్వారా భగవంతుణ్ణి ద్వేషించే వాళ్ళందరూ కూడా ఆయన్ని ప్రేమించే భక్తులుగా మారిపోవాలట. తాళాదే షాంగవు దైత్య శరమలై పోల్ వాళ ఉలగినల్ పెయిదిడా. ఇక కురవడం ఆ రాముడు వేసే బాణాల వలె కురవాలట. అందరూ సుఖంగా ఉండాలట ఆ వర్షాన్ని చూసి. ఆంగళం మార్గళి నీరాడ మగిలిందు, ఈ మార్గశీర్ష స్నానం కోసం మాకు సరిపడేంత నీరు ఉండేలాగా వర్షించు అని ప్రార్థిస్తున్నారు. పాశురంలో మేఘాలను మనము భక్తుల్ని ఉద్ధరించడానికి ఉద్రిక్తులైన ఆచార్యులుగా చూడవచ్చు. అలా ఆ మేఘాల్ని ఆచార్యులతో ఎలా చూడాలి అంటే, మేఘము సముద్రంలో ఉన్న ఉప్పు నీరుని తాగి వర్షం రూపంలో మనకి తీయటి నీరుని ఎలాగైతే అందిస్తుందో, ఆచార్యులు వేదాలలో ఉన్న కష్టతరమైనటువంటి విషయాలన్నింటినీ సులభతరంగా అర్థమయ్యేట్టుగా మార్చి
భక్తులకి చెప్పటంలాగా. మేఘము కొద్ది ప్రాంతంలోనే తిరుగుతూ అక్కడక్కడే వర్షాన్ని ఎలాగైతే ఇస్తుందో, గురువులు కూడా పుణ్యనది స్నానాలు అన్న పేరుతో దేశమంతా తిరుగుతూ అక్కడున్న ప్రజలందరికీ మంచి ఉపదేశాలు ఇస్తున్నట్టు. మేఘము అన్ని కాలాల్లో వర్షించదు, ఒక్క సమయంలోనే వర్షిస్తుంది. అలాగే ఆచార్యులు కూడా ఎవరైతే యోగ్యులు ఉంటారో ఆ యోగ్యులు కనపడ్డప్పుడు మాత్రమే వారి జ్ఞానాన్ని పంచినట్టు. ఎలాగైతే మేఘము ఎంత వర్షించినా కూడా ప్రతిఫలము ఆపేక్షించదో, అలాగే గురువులు కూడా ఎంత జ్ఞానాన్ని శిష్యులకి పంచిపెట్టినా ప్రత్యుపకారాన్ని అడగరనమాట. ఈ పాశురము తిరుప్పావైలో ఒక ముఖ్యమైనటువంటిదనమాట. ఎందుకంటే ఈ పాశురం ద్వారా నమ్మాళ్వార్లు భక్తులను ఎలా ఉద్ధరిస్తారు అనేది చెప్పబడింది కాబట్టి. హరే శ్రీనివాస.